నేను మీ లక్ష్మి చెరెడ్డి. టుడే ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సెషన్ విత్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్. సెషన్ అంటే అది పెద్ద సెషన్ ఏం కాదు, దిస్ ఈస్ మై ఫస్ట్ సెషన్ అనమాట. బిఫోర్ మ్యారేజ్ అంటే 8 years బ్యాక్ నేనైతే గవర్నమెంట్ స్కూల్లో 1 year అయితే వాలంటీర్గా వర్క్ చేశాను. కానీ అది మా విలేజే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నాకు అక్కడ అంత నెర్వస్ అనిపించలేదు. కానీ ఇక్కడ ఇలా కొత్త వాళ్ళతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అంతా చాలా నెర్వస్గా అనిపించింది. ఇప్పుడు వచ్చి అనుకున్న సెషన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ఇలా అయితే కుదరదని ఈరోజు అయితే డేర్ చేసేసాను. ఫైనల్గా సక్సెస్ చేసుకొని వచ్చాను అనమాట. సో నేను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడుంటే కొంచెం వదిలేయండి. మీలో ఎవరైనా కూడా ఏదైనా చేయాలనుకొని స్ట్రక్ అయిపోతుంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. పిల్లలకు నచ్చిన ఫ్రూట్స్ ఏంటో అడిగి వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ని మేక్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాను. నార్మల్గా అయితే ఇప్పుడు మనకి చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్లేస్ లేవు. బంకబట్టి తెలుసా? తెలుసు కదా. నార్మల్గా అయితే క్లే అది క్లే. ఇప్పుడు అంతా అది దొరకట్లేదు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నారు. దీనికన్నా దాన్ని యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇదంతా కెమికల్స్ మనం యూజ్ చేసినప్పుడు ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోకపోతే హెల్త్ ఇష్యూస్ అవుతుంది. ఓకేనా? అయితే యూజ్ చేసి ఆర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బంకమట్టి అది జనరల్ గా ఉండింది కాబట్టి కెమికల్స్ ఏం లేవు కాబట్టి దాదాపుగా చాలా మంచిది. అంటే మట్టితో ఉన్నంత బాండింగ్ మీతో ఉంటుంది. ట్రై చేయండి. దొరికిపోతే మీతో ట్రై చేయండి. కానీ కేర్ఫుల్ గా ఉండాలి. నోట్లో పెట్టుకోవాలి. సిస్టర్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలియక నోట్లో పెట్టేసినారు కదా. వాళ్ళు యూజ్ చేసేటప్పుడు పేరెంట్స్ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించుకోవాలి. మీకు తెలుసు కాబట్టి మీరు యూజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇంకా ఈ జనరేషన్లో స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పాను. తర్వాత వాళ్ళతోటి కొంచెంసేపు ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ గోల్స్ ఇలా అడిగి తెలుసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ మేకింగ్ ఎలా చేయాలనేది నేర్పించాను. నేను ఫస్ట్ వాళ్ళకి క్లే డాట్స్ ని యూజ్ చేస్తూ ఒక మోటివేషనల్ స్టోరీ అయితే చెప్పాను. బర్డ్ది చిన్న బర్డ్ ఎగరడానికి భయపడుతుంటే అది ఎగరడానికి మోటివేట్ చేస్తారు కదా, ఆ స్టోరీ అయితే చెప్పాను. అసలు స్టార్ట్ చేయడానికి భయపడ్డదాన్ని. తెలియకుండానే 1 hour గడిచిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెస్ చేశారా? ఇంకొక సైడ్ మళ్ళీ ప్రెస్ చేయండి లైట్ గా. దాన్ని కూడా మళ్ళీ పెయింట్ చేయండి. యాడ్ చేయొద్దు. సైడ్ రౌండ్ ఉంచండి. కొంచెం వచ్చేసింది కదా. మార్నింగ్ టైంలో వెళ్ళాలంటే పిల్లలకి క్లాస్ డిస్టర్బ్ అవుద్ది. సో నేను స్కూల్ లీవ్ చేసి 1 hour ముందు వెళ్ళాను. సో బయట ఊరి పిల్లలకి బస్సు వెళ్ళిపోతుంటే మధ్యలో వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. కాస్త డిస్టర్బెన్స్ అయ్యింది. అప్పుడు అంతే, మిగిలినంతా చాలా బాగా జరిగింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నేను హెచ్ఎం కళాదీవెన పేరుతో ఆర్ట్ మేక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేనేంటంటే కస్టమైజ్డ్ ఆర్ట్ మేక్ చేస్తాను. అంటే 3D ఆర్ట్స్. మీరు ఊహించిన ఆర్ట్, మీకు నచ్చిన ఆర్ట్ చెప్తే నేను దాన్ని మేక్ చేసిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు డిఎం చేయండి. నేను కస్టమైజ్ చేసిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఏవైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది ఫుల్ ఆర్ట్ ఛానల్ కాబట్టి మీ కిడ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నేను స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మా చిన్న పాప బాగా ఏడ్చింది నాతోనే రావాలని. వాళ్ళ డాడీతో పంపించాను, కానీ తన దగ్గర ఉండలేదు. మళ్ళీ నాతో వచ్చేసింది. డిస్టర్బెన్స్ చేస్తుందేమో అని భయపడ్డాను, కానీ వచ్చింది. చక్కగా కూర్చుంది. తను కూడా యాక్టివిటీ చేసింది. మొత్తానికి చాలా బాగా జరిగింది. పిల్లలందరూ ఆర్ట్ చాలా చక్కగా చేశారు. ఇలా వెళ్ళడం చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఫుల్ హ్యాపీ. అబ్బా, హెచ్ఎం కళాదీవెన వేర్ హార్ట్ మీట్స్ హ్యాండ్స్.